రాజమండ్రి సున్నంబట్టి లేఅవుట్ రోడ్లోని క్వారీ గోతుల వద్ద జరుగుతున్న ప్రమాదాలు నివారించడానికి ఫెన్సింగ్ నిర్మించాలని, క్వారీ గోతుల 120 అడుగుల వరకు నిలిచిన నీరు తోడించేందుకు పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి ఇకపై ఆ గోతుల్లో పడి ఎవరూ మృతి చెందకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ మర్రి కొండబాబు కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు ఆయన 2 చోట్ల వినతి పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజమండ్రి సింహాచల్ నగర్ సమీపంలో సున్నంబట్టి లేఅవుట్ రోడ్లో ప్రమాదకరంగా ఉన్న 70 అడుగుల లోతు క్వారీ గోతులో నిత్యం ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనదారులు పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ రోడ్డు పేరుకు 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు కానీ అక్కడ 20 అడుగుల రోడ్డు కూడా లేదని పేర్కొన్నారు. రాజమండ్రిలో పెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది క్వారీ ఏరియాలో ఉన్నటువంటి సమస్య. దీన్ని 2011లో హైకోర్టులో వేయడం జరిగింది. 2011 నుంచి 2024 వరకు కూడా హైకోర్టులో పోరాటం చేస్తూనే ఉన్నాం. దాని మీద అనేకమైనటువంటి ఆదేశాలు హైకోర్టు ఇచ్చినప్పటికీ కూడా ఆదేశాలను కూడా పరిగణనలో తీసుకోకుండా అధికార యంత్రాంగం మరి మైన్స్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, రెవెన్యూ అధికారులు కానివ్వండి, పోలీసు యంత్రాంగం కానివ్వండి, వీళ్ళెవరో కూడా పట్టింపు చేసుకోకుండా మరి నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరించినందువల్ల ఈ యొక్క అధికార యంత్రాంగం పట్టించుకున్నందువల్ల వాళ్ళు కూడా క్వారీ ఓనర్స్ కూడా పట్టింపు కాకుండా ఉంది. ఇదేంటంటే సింహాచల్ నగర్, సుబ్బారావు నగర్ నుంచి వచ్చేటటువంటి నీరే కాకుండా మరి రాజమండ్రి అంటే వర్షపు నీరు అంతా కూడా 100 ఎకరాల క్వారీలో మునిగిపోతూ ఉంటే అనేకమైన ప్రాణాలు పోతూ ఉంటే పట్టింపు లేకుండా ఉంది. ఎన్నిసార్లు మొత్తుకున్నా ఏది కోర్టు ఆదేశాలు ఉన్నప్పుడు కూడా బేఖాతరు చేస్తున్నారంటే దాని అర్థం ఏంటో అర్థం కావట్లేదు. అంచేత ఎంతకాలం పోరాటం చేయాలి? ఉన్న కాడ నీరంతా ఇళ్ల మీదకి వచ్చేస్తుంది. దోమలు, డయేరియా, మలేరియా, పైలేరియా రకరకాల రోగాలను పడి అక్కడ ఉన్నటువంటి కూలీనాలు చేసుకునేటటువంటి పేద ప్రజలు వీళ్ళని మరి ఆ విధంగానే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నప్పుడు మేము పార్టీలకు అతీతంగానే చేస్తున్నామండి ఈ పోరాటం చేసేది. ఏ రాజకీయ పార్టీతో పొత్తు లేకుండా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నాం. మరి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అయినా సరే కొంచెం సీరియస్గా తీసుకొని వెంటనే ఈ సమస్య పరిష్కారం చేసినట్టయితే అక్కడ 10,000 మందికి మరి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసినట్టు అవుద్ది. సింహాచల్ నగరాన్ని మరి లూజ్ స్థాయిలో ఉందని ఎప్పటి నుంచో మొత్తుకుంటూ ఉన్నాం. ఇంకా నీరు పెరుగుతూనే ఉంది. అక్కడ జనాభా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పాములు పెడత కూడా చాలా ఎక్కువగా ఉంది. అలాగే 100 అడుగులు మాస్టర్ ప్లాన్ రోడ్డు, మరి సున్నంబట్టి రోడ్లో ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్డు మరి అక్కడ 20 అడుగులు కూడా లేదు, 15 అడుగులు కూడా లేదు. ఉన్న కాడికల్లా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. మరి ఆ రోడ్డు కూడా క్లియర్ చేయవలసిన అవసరం ఉంది. గత కమిషనర్ గారు 7 లక్షలతో మరి అక్కడ లైటింగ్ వేయించడం జరిగింది. ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి మిగతా ఏదైతే రోడ్డు ఉందో ఆర్ఎంబీ వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా రిపేర్లకి 7 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది కాంపౌండ్ వాళ్ళు కట్టాలా, తర్వాత అటు ఉన్నటువంటి తుప్పలన్నింటినీ తొలగించకపోయినట్టయితే రోడ్డు ఆంటలేదు. మరి ఇటైనా కోరి గోతులు, అటైనా కంచెత్తం తుప్పలు అంటే ముళ్ళ తుప్పలు బయలుదేరి ఇబ్బంది పడుతూ ఉన్నాయి. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి సుబ్బారావు నగర్ కానీ, సింహాచల్ నగర్ కానీ, అటు సున్నంబట్టి లేఅవుట్ కానీ ఇవన్నీ కూడా ప్రమాదంలో ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా పట్టింపు కావట్లేదు. కాబట్టి ఈరోజు మరి మున్సిపల్ కమిషనర్ గారికి ప్రజా సమస్యల పరిష్కార వేదికకి వచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్తున్నాం. కలెక్టర్ గారికి కూడా ఈ మెమోరాండం ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.